విష్ణువు యొక్క 2 అవతారాలు కలిపి ఒకే రూపంగా కొలువై ఉన్న క్షేత్రం ఎక్కడుందో తెలుసా? విశాఖపట్నం జిల్లాలోని సింహాచలంలో ఉంది ఆలయం. ఇక్కడ స్వామివారు వరాహ అవతారం, నరసింహావతారం కలిపిన రూపంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామిగా మనకు దర్శనమిస్తారు. స్వామివారు ఇలా దర్శనమివ్వడానికి వెనకాల ఒక కారణం ఉంది. ప్రహ్లాదుడు తన పినతండ్రి అయిన హిరణ్యాక్షుణ్ణి చంపిన వరాహ అవతారం, తన తండ్రి అయిన హిరణ్యకశిపుణ్ణి చంపిన నరసింహావతారం కలిపి చూడాలనుకుంటున్నానని కోరాడట. అతని కోరిక తీర్చడానికి స్వామివారు 2 అవతారాలు కలిపి ఇలా దర్శనమిచ్చారు. ఇక్కడ స్వామివారు ముఖం వరాహ రూపంలో, మానవ శరీరంతో సింహపు తోక కలిగి మనకు దర్శనమిస్తారు. ఈ స్వామివారు మనకు ఏడాది పొడవునా గంధంతో కప్పబడి కనిపిస్తారు. సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే, అంటే వైశాఖ శుద్ధ తదియ రోజు, దీన్నే మనం అక్షయ తృతీయ అని కూడా అంటాం. ఆ రోజు ఈ గంధాన్ని అంతటినీ ఒలిచి నిజరూప దర్శనం మనకు కలిగిస్తారు. ఆ రోజు లక్షల్లో భక్తులు స్వామివారిని దర్శించి ఆ గంధాన్ని ప్రసాదంగా తీసుకువెళ్తారు.